హలో బ్యూటిఫుల్ పీపుల్, నీట్ గా కలద్దలు పెట్టి మా ఆఫీస్ కి దొంగతనం చేయడానికి వెళ్తానా ఇలా 2 ప్యాకెట్లు జోబులో పెట్టేసా. అప్పుడప్పుడు నాకు డౌట్ వేస్తా ఉంటుంది సార్, ఇంత నీట్ గా రెడీ అయ్యి వైట్ షర్ట్ మీద ఏదైనా ఒలిగిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్? ఈ బృందావనంలో నేను పుట్టి పెరిగా. ఎరుపు రంగులో కనిపిస్తుంది ద్విచక్ర వాహనం మందే. దీని ఈఎంఐ కట్టలేకపోతుంది, పెట్రోల్ కూడా అయిపోయింది ఇందులో. నా జోబులో ఎంత ఉందో చూద్దాం అని చూస్తే 40 రూపాయలు ఉంది సార్. 40 రూపాయలు పెట్రోల్ వేసుకొని తోసుకొని మన ఆఫీస్ కి అయితే వచ్చాను నేను. బయట ఎండకి నా ఫేస్ అంతా నల్లగా అయిపోయింది అనమాట. అందుకే ఏసీలో ముఖం పెట్టేసా కొద్దిసేపు. ఆఫీస్ లోపలికి రాగానే నాకు ఒకటి కనిపించింది అనమాట. దొంగతనం చేద్దామని చెప్పేసి వాటర్ అయితే తాగా. ఇదే మా టీ కెట్లు, ఇందులోనే టీ చేసుకుంటాం. ఇదే మషిన్ కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అసలు నేను ఏం దొంగతనం చేశానంటే దేవుడికి వెలిగించే ధూప్ స్టిక్స్ అయితే జోబులో పెట్టేశాను. అలా ఆఫీస్ నుంచి పల్లీలు తినుకుంటూ బయటకు వచ్చేసా. నా దగ్గర ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా ఉంది. పాపం నా బైక్ ఎండ్లో బాగా మాడి మసైపోతుంది అనమాట. చిన్నప్పుడు సమ్మర్ డేస్ అంటే చాలా బాగుండేది. సమ్మర్ డేస్ లో మనకి హాఫ్ డేస్ ఉండేవి కదా. బెల్ కొట్టంగానే ఇంటికి వెళ్ళిపోయాను బ్యాగ్ కట్టుకొని. ఇక్కడ వెళ్తున్న దారిలో ఇవన్నీ చాలా కష్టపడుతున్నారు అనమాట చెరుకు రసం అమ్ముకుంటూ ఈ సమ్మర్ లో. మీలో ఎంతమంది నాలాగా ఫోన్ బ్యాక్ సైడ్ పౌచులు ఇలా డబ్బులు పెడతారు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. బగబగా మండే ఎండలోని ఈ చెరుకు రసం తాగాక మనసంతా వెచ్చగా అయిపోయింది అనమాట. నేను మీ దగ్గర సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్.